అందరికీ నమస్తే అండి. మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. నేను ట్రై చేసి చూసాను. చాలా టేస్ట్‌గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా ట్రై చేశానో ఆలూ ఫ్రై చూద్దాం రండి. ఈ రెసిపీ కోసం నేను అర కేజీ బంగాళదుంపల వరకు తీసుకున్నానండి. బాగా ఉడికించి పొట్టు తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. ఈ డిఫరెంట్ ఫ్రై కోసం కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. అందుకే ఒక బంగాళదుంపను సెంటర్కి కట్ చేసి 4 ముక్కలు కానీ 2 ముక్కలు కానీ కట్ చేసుకుంటున్నాను. చిన్న సైజు కాబట్టి 2 తీసుకోండి, లేదంటే 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 నుండి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఈ జీలకర్ర బాగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని మొత్తం అన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి. అన్ని ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 2 లేదా 3 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవడం పూర్తయిన తర్వాత ఒకసారి మొత్తం అన్నీ కూడా శుభ్రంగా కలిపేసుకోవాలండి. ముక్కలన్నిటికీ మసాలా, సాల్ట్ అన్నీ పట్టే విధంగా ఈవెన్గా మొత్తం అన్నీ ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకోవడం పూర్తయిన తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని దగ్గరికి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా తయారైపోతుందండి. చివరిలో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఫైనల్గా బటర్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. బటర్ వేసుకోవడం పూర్తయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. మొత్తం ఫ్రై అంతా బటర్ కలిసినట్టుగా కలిపేసుకోవాలి. ఈ డిష్ని మనం సాంబార్తో ట్రై చేస్తే చాలా అదిరిపోతుందండి. రైస్ పెట్టుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.